హాయ్ అండి, నేను మీ రాజీ. 8th క్లాస్లో సెకండ్ లెసన్ చూద్దాము. ఫస్ట్ లెసన్ ఆల్రెడీ చెప్పుకున్నాం, సెల్ గురించి. అది ప్లేలిస్ట్లో ఉంది చూడండి. తర్వాత మనకి సూక్ష్మజీవులు, శత్రువులు, స్నేహితులు. అంటే సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్, ఫ్రెండ్స్. శత్రువులు మీన్స్ ఫాయ్ అనమాట, ఎనిమీస్. అంటే సూక్ష్మజీవులు అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే వాటి వల్ల నష్టాలు ఏంటి, యూజెస్ ఏంటి మనం చూస్తాం ఈ లెసన్లో. అయితే స్టార్టింగ్ మనకి సూక్ష్మజీవులు ఎన్ని రకాలు అంటే మెయిన్గా మనకి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా ఫంగై, ప్రోటోజోవన్స్, అలాగే శైవలాలు లేదా ఆల్గే. ఫోర్ టైప్స్ ఉంటాయి మెయిన్గా. నెక్స్ట్ మనకి వైరస్లు కూడా ఉంటాయి. వైరస్లు కూడా మైక్రో ఆర్గానిజమ్సే, కానీ అవి డిఫరెంట్ అనమాట. ఇవి జీవుల శరీరంలో మాత్రమే జీవిస్తాయి, విడిగా జీవించలేవు. కాబట్టి దీన్ని మనం డిఫరెంట్ వర్గంలో మనకి క్లాసిఫికేషన్లో చూస్తాము. ఇంటర్మీడియట్లో మనం క్లియర్గా చూస్తాం, ఓకేనా. నెక్స్ట్ మనకి చూడండి, కొన్ని టైప్స్ మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఇచ్చాడు. అంటే వీటిని గుర్తించమని ఇచ్చాడు అనుకోండి, బిట్ మిస్ అవ్వకూడదు కదా. కొన్నిసార్లు నేను ఎగ్జామ్స్లో చూసానండి వీటిని, టెట్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఒకసారి చూడండి. ఇవి బ్యాక్టీరియా, ఈ 2 టైప్స్, చాలా టైప్స్ ఉంటాయి, ఇక్కడ 2 టైప్స్ ఇచ్చాడు. అలాగే ఇది మనకి శైవలాలు లేదా ఆల్గేకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే క్లామ్డోమోనాస్, స్పైరోగైరా. అలాగే మనకి ప్రోటోజోవన్స్, అమీబా, పారమీషియం. అలాగే మనకి శిలీంధ్రాలు లేదా ఫంగైకి ఎగ్జాంపుల్ మనకి రొట్టె బూజు లేదా బ్రెడ్ మోల్డ్, పెన్సిలియం, ఆస్పర్జిల్లస్. ఇవి ఇచ్చాడు మనకి. నెక్స్ట్ వైరస్ చూడండి, వైరస్ నిర్మాణం. ఇది ఇంటర్ వరకు వస్తూనే ఉంటుందిలేండి, చూడండి ఒకసారి. అసలు సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయంటే అన్ని వాతావరణాల్లో నివసిస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్లో ఇవి నివసించగలవన్నమాట. అయితే నెక్స్ట్ మనకి యూజెస్ చూద్దాం. సూక్ష్మజీవుల వల్ల ఏ యూజెస్ ఉంటాయి. నేల సారాన్ని పెంచుతాయి. ఇవి ఎలాగంటే కంపోస్ట్ ఎరువు ద్వారా, చెత్త చెదారం నుండి మనం కంపోస్ట్ ఎరువును తయారు చేసుకుంటాం కాబట్టి అందువల్ల మనకి బ్యాక్టీరియాలు చాలా ఉపయోగం అని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి లాక్టోబాసిల్లస్, పెరుగు తయారీకి ఉపయోగపడే బ్యాక్టీరియా మనకి మెయిన్గా లాక్టోబాసిల్లస్, చాలా చాలా ఇంపార్టెంట్. బటురాల, కొత్త టెక్స్ట్ బుక్లో ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఇది. బటురాల అంటే ఒక రకమైన పూరి అంట. ఈ పూరి తయారీకి పెరుగు చాలా అవసరం అంట. పెరుగు తయారీకి ఏది అవసరం, లాక్టోబాసిల్లస్, అందుకే ఇక్కడ ఇచ్చాడనమాట. తర్వాత మనకి ఇడ్లీ పిండి పులియాలన్నా, దోశ పిండి పులియాలన్నా మనకి బ్యాక్టీరియాలు, ఈస్ట్లు అవసరం. అసలు ఎలా పులుస్తాయి అంటే మనకి ఏం చేస్తారంటే శ్వాసక్రియ ఎక్కువ జరుగుద్దండి. ఈస్ట్లో శ్వాసక్రియ ఎక్కువ జరిగి ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ యొక్క వాయువు వల్ల బుడగలు ఎక్కువ వచ్చి పిండి ఘనపరిమాణం అనేది పెరుగుతుందన్నమాట, ఓకేనా. పరిమాణంలో పెరిగిన, ఇదిగోండి ఇది మామూలు మైదా, ఇది పరిమాణంలో పెరిగిన మైదా అని ఇచ్చాడు. ఇలా ఉబ్బుతుంది కదా, అది ఈస్ట్ ఉపయోగం. బ్యాక్టీరియా కూడా. నెక్స్ట్ మనకి వాణిజ్యపరమైన ఉపయోగాలు అంటే కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఆల్కహాల్, వైన్, ఎసిటిక్ యాసిడ్ లేదా వెనిగర్ తయారీకి మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అవసరం, ఈస్ట్లు అవసరం. అంటే ఎకనామికల్గా ఉపయోగపడుతున్నాయి కదా ఇవి అమ్మడం ద్వారా చాలా ఎకనామికల్గా చాలామంది ఉపయోగం. కాబట్టి ఇది కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో ఇవి ఇచ్చాడు. అయితే ఎసిటిక్ యాసిడ్ లేదా వెనిగర్ అంటే మనకి ఎందుకు యూజ్ చేస్తాము, టమాటో సాసులు, అలాగే చికెన్, అలాగే కొన్ని రకాల పదార్థాలు నిల్వ చేయడానికి పచ్చళ్ళలో కూడా వెనిగర్ యూజ్ చేస్తున్నారు. అలాగే మనకి బార్లీ, గోధుమలు, బియ్యం, అలాగే పళ్ళ రసాల పైన ఈస్ట్ని ఎక్కువగా పెంచి దాని నుంచి ఆ చక్కెరలపై మనకి ఈస్ట్లు ఎక్కువగా పెరగడం వల్ల ఆల్కహాల్ తయారవుతుంది. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ఈ ప్రక్రియనే మనం కిణ్వనం లేదా పెర్మెంటేషన్ అంటారు. ఈ కిణ్వనం లేదా పెర్మెంటేషన్ ఎవరు కనుక్కున్నారంటే 1857లో మనకి, అంటే ఇది సిపాయిల తిరుగుబాటు టైం కదా, 1857లో లూయి పాస్చర్ మనకి కనుక్కున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కిణ్వనం. నెక్స్ట్ మనకి మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఔషధపరమైన ఉపయోగాలు. అంటే ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్, ఇంజెక్షన్స్. నెక్స్ట్ యాంటీబయాటిక్ పౌడర్స్ ఇస్తారు కదా పిల్లలకి, వాటర్ కలిపి వేయండి అని చెప్పి. కాబట్టి ఇవన్నిటికీ మనకి ఏవి అవసరం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అవసరం. ఈ యాంటీబయాటిక్స్ని కూడా సూక్ష్మజీవుల నుంచే తయారు చేస్తారంట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం మనకి. అయితే ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇచ్చారు చూడండి. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనకి పెన్సిలిన్ కనుక్కున్నారు. పెన్సిలిన్ ఎలా కనుక్కున్నారంటే ఒక శిలీంధ్రం నుండి, పెనిసిలియా నోటేటం అనే శిలీంధ్రం నుండి కనుక్కున్నారు. ఈ శిలీంధ్రం బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధించడం లేదా ఆపడాన్ని తను చూశాడనమాట. చూడడం వల్ల ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈయన పెన్సిలిన్ని కనుక్కుని దానికి ఆ పేరు పెట్టాడు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్, పే అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ మనకి
అసలు ఈ టీకాలను ఎలా తయారు చేస్తారంటే బలహీనపరచబడిన లేదా చనిపోయిన సూక్ష్మజీవుల్ని ఆరోగ్యకరమైన జీవిలోకి ప్రవేశపెట్టి పిల్లలకు వ్యాక్సిన్స్ వేస్తారు కదా, పెద్దోళ్ళు కూడా వేయించుకుంటున్నారు ఇప్పుడు టైఫాయిడ్ అయ్యి వ్యాక్సిన్స్. ఎందుకంటే వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త అనమాట. ఎలా అంటే చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను బాడీలోకి ప్రవేశపెట్టడం ద్వారా వాటిని గుర్తించి బాడీ ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది అనమాట. యాంటీబాడీస్ని రెడీగా ఫైట్ చేయడానికి పెట్టుకుంటుంది. ఆ వ్యాధి మళ్ళీ ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు ఈ బయోటిక్స్ వల్ల ఆ వ్యాధులు మనకి తగ్గిపోతాయి అన్నమాట. అయితే టీకాలు వేయడం ద్వారా మనకి కలరా, క్షయ, మసూచి, అలాగే హెపటైటిస్ లేదా పచ్చకామెర్లు తగ్గుతాయి అన్నమాట. ఓకేనా. పుట్టగానే బీసీజీ టీకా వేస్తారు, ఆ తర్వాత మమ్స్ లేదా గౌద బిళ్ళలకు వేస్తారు, అలాగే పోలియో వ్యాక్సిన్లు అవి వేస్తారు కదా. ఎడ్వర్డ్ జెన్నర్, ఈయన్ని చూడండి సైంటిస్ట్, 1798లో ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నారండి. మసూచి వ్యాధికి టీకాను కనుగొన్న వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి భూసారాన్ని పెంచడంలో సాయిల్ ఫెర్టిలిటీలో కూడా మనకి సూక్ష్మజీవులు చాలా అవసరం. అంటే నత్రజనిని స్థాపన చేస్తాయి కొన్ని బ్యాక్టీరియాలు, నత్రజనిని వేళ్లలో ఉంటాయి కొన్ని బ్యాక్టీరియాలు, అలాగే వేరుబుడిపెల్లో ఉంటాయి కదా, అలా కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణంలో ఉన్న నత్రజనిని మొక్కకు అందిస్తాయి. కాబట్టి వీటిని బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారనమాట. ఈ బ్యాక్టీరియాని, నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాని. అలాగే ముందే చెప్పుకున్నాం కంపోస్ట్ ఎరువు తయారీకి మనకి ఈ సూక్ష్మజీవులు అవసరం. కాబట్టి సూక్ష్మజీవులు పర్యావరణాన్ని శుభ్రం చేస్తాయి, క్లీనింగ్ ద ఎన్వైరన్మెంట్. అంతేనండి, ఇక్కడ వరకు చూసాం పార్ట్ 1 ఇది. పార్ట్ 2లో మనం హానికరమైన సూక్ష్మజీవులు లేదా సూక్ష్మజీవుల వల్ల నష్టాలని మనం చూస్తాం. హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చూద్దాం. ఓకేనా. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.